హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సందీప్ సావి వైపు చూసి సైలెంట్గా ఉండడంతో ఏంట్రా అలా చూస్తున్నావు అని సావి అడిగింది. సందీప్ అయిపోయింది నాన్న అంటూ ప్లేట్లో 2 దోశలతో బయటకొచ్చిన యమున గుమ్మం దగ్గరున్న స్వీటీని చూడగానే షాక్ అయింది. సావి యమున వైపు తిరిగి చూసి అలాగే గుమ్మం వైపు చూస్తూ ఉండడంతో ఏమైంది మీ ఇద్దరికి అంటూ గుమ్మం వైపు చూసి అక్కడ స్వీటీ ఉండడంతో ఒళ్ళు మండిపోయింది. సావి కోపమొచ్చి అడుగు ముందుకు వేసేంతలో యమునాని సందీప్ని గుర్తు చేసుకొని తాను ఆ ఇంటి కోడలని మరింత గుర్తు చేసుకుని సైలెంట్ అయిపోయింది. డైనింగ్ టేబుల్ మీద ప్లేట్ పెట్టి సందీప్ ఏం చేస్తున్నావు అక్కడ, నీకు టైం అవుతుంది, త్వరగా వచ్చి తినేసి వెళ్ళు, నీకోసం వరుణ్ ఎదురు చూస్తూ ఉంటాడు అని యమున చాలా గట్టిగా అనింది. ఆఫీస్ రూమ్లో ఉన్న హరిప్రసాద్ కూడా కోర్టుకు టైం అవుతూ ఉండడంతో బయటకొచ్చి యమున నాకు కూడా టిఫిన్ వడ్డించేయ్, టైం అవుతుంది అని అన్నాడు. సందీప్ హరిప్రసాద్ని చూసి డాడీ అని గుమ్మం వైపు కళ్ళతోనే చూపించాడు. హరిప్రసాద్ తల తిప్పి గుమ్మం వైపు చూసి సైలెంట్గా నిలబడి ఉన్న స్వీటీని చూడగానే చాలా కోపం వచ్చి హాస్పిటల్లో ఉన్న 2 రోజులు తానెంత బాధపడింది, టెన్షన్ పడింది గుర్తొచ్చి తన బాధకి టెన్షన్కి కారణం స్వీటీ అని గుర్తు రాగానే ఎందుకొచ్చావు అని అరిచాడు. స్వీటీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో నిన్నే అడుగుతుంది, ఎందుకొచ్చావు, ప్రశాంతంగా సంతోషంగా ఉన్నాం, మళ్ళీ ఇంట్లో కుట్రలు కుతంత్రాలు చేయడానికి వచ్చావా, ఈసారి ఎవరి ప్రాణాలు తీయాలని, ఎవరో ఒకరి ప్రాణాలు తీయకపోతే నువ్వు కుదురుగా ఉండలేవు కదా అని హరిప్రసాద్ అడిచాడు. దాంతో యమున కొంచెం వేగంగానే దగ్గరకొచ్చి ఏవండి అరవద్దు, బీపీ ఎక్కువ అవుతుంది అని అనింది. మన కర్మ, మన ప్రాణాలు తీసే కూతుర్ని మనమే కన్నాం, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదనుకుంటా అని హరిప్రసాద్ అన్నాడు. మామయ్య, తను ఇక్కడ నిలబడి ఉంటే నా రక్తం మరిగిపోతుంది, నా అన్న భార్యను చంపాలనుకుంది, మరో అన్నయ్యను దక్కించుకోవాలని చూసింది, అందుకు నా పెద్ద వదినని మాటలతోనే హింసించింది, అలాంటి దాన్ని ఇక్కడ చూస్తూ ఉంటే నా వల్ల కావడం లేదు, కేవలం మీ మొహం చూసి ఊరుకుంటున్నాను, త్వరగా ఏదో ఒకటి తేల్చి తనని ఇక్కడి నుండి పంపించండి, తను మీ కూతురని గుర్తుంది, కానీ దీనికంటే ఎక్కువ తను చేసిన తప్పులే గుర్తొస్తున్నాయి, క్షమించండి అని సావి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సావి సావి అని యమున పిలుస్తున్నా సావి వెళ్ళిపోవడంతో సైలెంట్గా వెనక్కి తిరిగి ఎందుకొచ్చావు ఇక్కడికి, నేను చచ్చి చాలా రోజులై ఉంటుంది అని అనుకున్నావు కదా, అందుకే వీళ్ళని పలకరించడానికి వచ్చావా, అమ్మ మహాతల్లి నీకు నమస్కారం, నువ్వేదో నీ జీవితంని సొంతంగా నువ్వు బ్రతకాలనుకుంటున్నావు కదా, నీకు నచ్చినట్టుగా అలాగే ఉండు, దయచేసి మా వైపు రావద్దు, వీళ్ళందరికన్నా నిన్నే నేను ఎక్కువగా ప్రేమించి చెడగొట్టాను, అయినా అలా పెంచినందుకు చెప్పుతో కొట్టినట్టుగా నా ప్రాణానికి హాని కలిగించావు కదా అని యమున అడిగింది. అమ్మ ప్లీజ్ అని స్వీటీ అనింది. అమ్మనా, దయచేసి పిలవకు, నువ్వు అలా పిలుస్తుంటే నా కడుపు రగిలిపోతుంది, ఎన్నిసార్లు చెప్పాను ఏదో ఒకటి చేస్తానంటూ, విన్నావా నువ్వు, దూసుకుని వెళ్ళావు, వద్దే ఆగు కొద్ది రోజులని ఎంత రిక్వెస్ట్ చేశాను, సొంత నిర్ణయాలు తీసుకుని నీ జీవితాన్ని ప్రతిసారి నువ్వు నాశనం చేసుకుంటూనే ఉన్నావు, అసలు నువ్వేం సాధించాలని, హరీష్ కావాలి అంతేనా, ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకున్న ఇష్టంగా కాపురం చేయకపోతే అంతకంటే నరకం ఇంకొకటి ఉండదు, నీకు నచ్చినవాడు కాదు నువ్వు చేసుకోవాల్సింది, నిన్ను ప్రేమించేవాడిని చేసుకోవాలి, అప్పుడు ఆడదాని జీవితం అందంగా ఉంటుంది, కానీ ఇవన్నీ నీకు అర్థం కావు, హరీష్ నీకు దక్కడం కోసం నువ్వు ఏమైనా చేస్తావు, ఎవరినైనా చంపేస్తావు, ఈ ఆవేశంలోనే ఒక వెధవని పెళ్లి చేసుకున్నావు, 5-6 మంది కలిసి నీ శరీరాన్ని ఒక ఆట వస్తువులాగా ఆడుకున్నారు, అయినా నీకు సిగ్గు రాలేదు, ఒకసారి ఆ రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకొని చూడు, నీ మీద నీకే అసహ్యం పుట్టి చచ్చిపోవాలనిపిస్తుంది, కానీ ఇవేవీ నీకు పట్టింపు లేదు, మారలేదు సరికదా, మళ్ళీ అదేదో హరీష్ నీవాడైనట్టు పోరాడుతున్నావు, నీకేం హక్కుంది అసలు అబ్బాయి మీద, తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, భార్యతో సంతోషంగా ఉన్నాడు, ఏ రోజు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు, ప్రేమించలేదు, పెళ్లి చేసుకుంటానని ఆశలు కలిగించలేదు, అలాంటి వాడి గురించి నీకెందుకు, ఒక జడ్జి కూతురువి, ఆయన పెంపకంలో పెరిగిన నువ్వు ఎలా ఉండాలి, చట్టాలన్నీ తెలుసుండాలి, వాటికి అనుగుణంగా వెళ్లేదనివై ఉండాలి, కానీ నువ్వు తప్పు చేసి జైల్లో కూర్చునొచ్చావు, ఇంతకంటే అసహ్యం మరొకటి ఉంటుందా అని యమున అడిగింది. స్వీటీ ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంది. నువ్వు వచ్చాక నీతో మాట్లాడి ఇక్కడి నుండి అందరికీ దూరంగా పంపించాలనుకున్నాను, కానీ నిన్ను చూస్తే అసలు మాట్లాడాలి అన్న ఆలోచన కూడా రావడం లేదు, ఆ రోజున ఆలోచన ఇప్పుడు నాకు రావడం లేదు, ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా నువ్వు నాకు గుర్తు రాలేదు, చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉన్నాం, నిజం చెప్పాలంటే నేను ఇంటి నుండి వెళ్ళిపోక ముందు కన్నా కూడా ఇప్పుడే నేను చాలా సంతోషంగా ఉన్నాను, అయినా నీ ప్లేస్ని సావి ఎప్పుడూ రీప్లేస్ చేసింది, నన్ను పేరుకి అత్తయ్య అని పిలుస్తున్నా చాలా బాగా చూసుకుంటుంది, ఇకపోతే మేము సందీప్ చాలు, నాకు ఇంకా నువ్వు అక్కర్లేదు అని యమున మరింత కోపంగా అరిచిన కళ్ళల్లో నీళ్లు మాత్రం వచ్చాయి. సందీప్ యమున దగ్గరికి వెళ్ళి చేపట్టుకొని ప్లీజ్ అమ్మ కామ్ డౌన్ అని చెప్పి అక్క ఇది నీ ఇల్లు, ఎప్పుడైనా నువ్వు రావచ్చు, ఎప్పుడైనా నువ్వు పోవచ్చు,
కానీ ఇంట్లో వాళ్ళని ఎప్పటికీ నీ వాళ్ళనైతే చేసుకోలేవు. నువ్వు చేసింది చిన్న తప్పని నేను అనుకోవటం లేదు. ఆ రోజు డాక్టర్ చెప్పినట్టు సీరియస్ అయి అమ్మకి ఏదైనా అయి ఉంటే నాన్న ఆయన సర్వస్వాన్ని కోల్పోయేవారు. దూరంగా ఉన్న అమ్మ బ్రతికే ఉందన్న సంతోషం నాన్నలో ఉండేది. కానీ అమ్మ హాస్పిటల్ బెడ్ మీద ఉంటే అందరికన్నా ఆయన పడిన తపన అమ్మ అంటే ఎంత ప్రేమనో అందరికీ తెలిసింది. ఇప్పుడు నువ్వు ఇంట్లోకి రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు, కానీ పరాయి ఇంట్లో ఉన్నాననే ఫీలింగ్ నీకు చాలా త్వరగా వచ్చేస్తుంది. ఓసారి తప్పు చేశావు, క్షమించి నాన్న ఇంట్లోకి రానిచ్చారు. మళ్ళీ తప్పు చేశావు, ఇప్పుడు రానిస్తే ఈసారి ఎవరిని కోల్పోతామో అన్న భయంతో బ్రతకాలి. నువ్వు చేసే ఏ పనైనా సరే అనుమానంగానే చూస్తాం. నువ్వు ఒకవేళ నిజంగా మారినా సంతోషంగా అయితే ఇక్కడ ఖచ్చితంగా ఉండలేవు అని సందీప్ అన్నాడు. అంతలో వరుణ్ వచ్చి బైక్ ఆపడంతో స్వీటీ కూడా వెనక్కి తిరిగి చూసింది. వరుణ్ బైక్ పార్క్ చేసి లోపలికి వస్తూ స్వీటీ వైపు చూసి తప్పుకొని లోపలికి వెళ్ళి సందీప్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఏం జరుగుతుంది అని అడిగాడు. ఏం లేదు వరుణ్, మాట్లాడుకోవడానికి అసలేం లేదు. తను వెళ్ళిపోతే మేము మా పనులు మేము చేసుకుంటాం అని యమున అనింది. వరుణ్ తిరిగి చూసి చూసావు కదా, మనం చేసే పనులే మన వాళ్ళని దగ్గర చేస్తాయి. ఇప్పుడు అందరూ ఒక దగ్గర నిలబడి నిన్ను మాత్రం గుమ్మం బయట ఉంచేశారంటే అర్థం నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావో ఆలోచించు. నిజానికి నీకన్నా మేఘ సందీప్ చిన్నవాళ్ళు, కనీసం వాళ్ళని చూసి నేర్చుకోలేదు. పొరపాట్ల మీద పొరపాట్లు చేశావు. అసలు దీనివల్ల నీకు ఒరిగిందేంటి ఒకసారి ఆలోచించు. నీ జీవితమే కదా నాశనమైంది. హరీష్ అన్నయ్యలో అంత స్పెషల్ ఏంటి? నువ్వు నిజంగా ఒక వ్యక్తిని ప్రేమించి నీ వైపు తిప్పుకోగలిగే అంత ప్రేమని పొందగలిగితే ఆ పర్సన్ నీకు స్పెషల్ అవుతాడు. అప్పుడు నీకు ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. బలవంతంగా ఒకరిని నీ చుట్టూ తిప్పుకోవాలనుకుంటే అది ఎలా సాధ్యం? ఆంటీ ఇదివరకు అన్నారు కదా, స్వీటీ జైలు నుండి రిలీజ్ అయ్యి వస్తే తనని అందరికీ దూరంగా పంపిస్తా అని. ఇప్పుడెందుకు ఇలా సైలెంట్గా నిలబడ్డారు అని వరుణ్ అడిగాడు. అదే అంటున్నాను వరుణ్, ఆ రోజు చెప్పిన మాట ఈరోజు నాకు గుర్తు రావడం లేదు. తనని చూస్తుంటే చాలా కోపం వస్తుంది అని యమున అనింది. ఆంటీ తను తప్పు చేసింది కాదనడం లేదు, కానీ మొదటి నుండి తను మొండిగానే ఉండుంటుంది అని నేను ఊహిస్తున్నా. దానికి కారణం ఖచ్చితంగా మీరు అంకుల్ అయి ఉండాలి. మొదట పుట్టిన కూతురు కదా, అతిగారాభం చేశారు. తప్పు చేసినప్పుడు మొండిగా ప్రవర్తించినప్పుడు తల్లిగా మీరు ఒక దెబ్బ వేసి ఇది తప్పు అని చెప్పుంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చేది కాదు. అడిగిన ప్రతిదీ అందిస్తే ఇలాగే మొండిగా తయారవుతారు. మనది కానిది కూడా సొంతం చేసుకోవాలనుకుంటారు. తనేలా తయారవడానికి ఖచ్చితంగా కారణం మీ ఇద్దరే. అందుకే మీరు ఇంట్లోకి రానివ్వాల్సిన అవసరం లేదు. కనీసం తనని దూరంగా పంపించండి. తనలో మార్పు మెల్లగా మొదలైతే అప్పుడు అది నిజమనిపిస్తే మీరు దగ్గర తీసుకోండి. లేదంటే తన బ్రతుకు తను బ్రతుకుతుంది అని వరుణ్ చెప్పాడు. బయట నిలబడుకున్న స్వీటీ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నప్పటికీ కనీసం క్షమించమని కూడా ఎవరిని అడగకుండా అలాగే బొమ్మలా నిలబడింది. అయితే సరే, నేను నీ మాట వింటాను అని యమున అక్కడి నుండి తన గదిలోకి వెళ్తూ ఇప్పుడే వస్తాను అని అనింది. యమున వెళ్ళి 10 నిమిషాల్లో బయటకు వచ్చి నేరుగా స్వీటీ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాగ్ని కింద పెట్టి, ఇదిగో ఇందులో 5 లక్షలున్నాయి, అలాగే నీ పాస్పోర్ట్, నీ ఆధార్ కార్డు, ఇలా నీకు అవసరమైన ప్రతిదీ ఉంది. వెళ్ళిపో, అందరికీ దూరంగా వెళ్ళిపో. నీకంటూ నిన్ను ప్రేమించే వాళ్ళని సంపాదించుకొని ఒక కుటుంబాన్ని ఏర్పరచుకో. వాళ్ళు నీకోసం ప్రేమ పెట్టేలాగా, ప్రాణం ఇచ్చేలాగా ఏర్పరచుకో. అప్పుడు తిరిగి ఇదే గుమ్మం దగ్గర నీ కుటుంబంతో ఇలాగే నిలబడు. అప్పుడు నవ్వుతూ వచ్చి నిన్ను లోపలికి తీసుకొస్తాను. అప్పటి వరకు రావద్దు. ఒక మనిషి మీద నమ్మకం పోయిందంటే అది తిరిగి దక్కించుకోవడం చాలా కష్టం. ప్రేమ, నమ్మకం ఈ రెండు చాలా సింపుల్గా దొరుకుతాయని అందరికీ అనిపిస్తుంది. కానీ కాదు, ఈ లోకంలో వెలకట్టలేనిది ఏదైనా ఉందంటే అవి ఈ రెండు మాత్రమే. ఒకరి దగ్గర ప్రేమని, నమ్మకాన్ని ఎంత త్వరగా దక్కించుకోవచ్చో అంత త్వరగా కూడా పోగొట్టుకోగలం. అలా పోగొట్టుకున్న దాన్ని తిరిగి దక్కించుకోవడానికి జీవితకాలం సరిపోదు. అందుకే ఇప్పుడు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, 10 రోజులు నువ్వు ఇక్కడ నిలబడ్డా సరే నాకు నీ మీద జాలి కలగదు అని యమున బాధగా చెప్పిన నిర్భయంగా చెప్పింది. ఎవరు కూడా ఏం మాట్లాడలేదు, అలా మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే యమున వీధిన వదిలేయలేదు, బాధ్యతగా దూరంగా పంపించాలని మాత్రమే అనుకుంది. స్వీటీ అమ్మ అని మాట్లాడబోతూ ఉండగా యమున 2 చేతులు జోడించి, చూడు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, టైంకి టిఫిన్ తిని వెళ్ళాలి. నువ్వు ఇలా నిలబడి డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు ఇక్కడే ఉంటావో ఇంకెక్కడైనా ఉంటావో నీ ఇష్టం. చెప్పాను కదా, నీకంటూ నిన్ను ప్రేమించే వాళ్ళు దొరికిన రోజు వాళ్ళని తీసుకుని ఇక్కడ కనిపించు. అప్పుడు నీ మార్పు నేను యాక్సెప్ట్ చేస్తాను. అప్పటి వరకు నా కూతురు ఎక్కడో దూరంగా ఉండి చదువుకుంటుందనో ఉద్యోగం చేస్తుందనో ఊహించుకోగలను అని యమున డోర్స్ వేసేసింది. యమునకి ఎవరూ అడ్డు వెళ్ళి ఏమీ మాట్లాడలేదు. వెనక్కి తిరిగి, యమున ఏంటి చూస్తున్నారు, పదండి టిఫిన్ చేసి బయలుదేరాలి, టైం అవుతుందిగా అని అనడంతో హరిప్రసాద్, సందీప్ కదిలారు. వరుణ్ వైపు చూసి, వరుణ్ నువ్వు నాకు అల్లుడివి, అంటే భూమి నా కూతురుతో సమానం కదా, ఇంటి అల్లుడికి గౌరవ మర్యాదలు ఇవ్వడం నాకు తెలుసు పదా అని చిన్న నవ్వుతో అనింది.
దాంతో వరుణ్ కూడా ఏమీ మాట్లాడక సైలెంట్గా వెళ్ళాడు. బయట నిలబడ్డ స్వీటీకి చాలా ఏడుపొచ్చింది. గుక్కపెట్టి తప్పక ఇచ్చిన బ్యాగ్ తీసుకొని ఖచ్చితంగా ఇదే గడప దగ్గర ఏదో ఒక రోజు నిలబడతాను, నన్ను యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకంతో అలా ఏడుస్తూనే వెనుదిరిగింది. అందరూ టిఫిన్ చేశాక వరుణ్ 5 నిమిషాలు సావికి చెప్పేసి వస్తానని సందీప్ రూమ్లోకి వెళ్ళేటప్పటికే సావి కూర్చొని ఆలోచిస్తూ కనిపించింది. సావి, టిఫిన్ చేసేసాను, బయలుదేరుతున్నాను రా, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి, లేదంటే ఏమైనా కావాలనుకుంటే అమ్మతో కలిసెళ్ళు అని నార్మల్గా చెప్పడంతో సావి లేచి సందీప్ దగ్గరికి వచ్చి, సందీప్ స్వీటీ వెళ్ళిపోయిందా అంత ఈజీగా అని అడిగింది. సందీప్ జరిగింది మొత్తం చెప్పి, ఇది అమ్మ నిర్ణయం, అమ్మ ఒక్కోసారి నిర్ణయాలు తీసుకుంటే చాలా బలంగా తీసుకుంటుంది, అవి మంచైనా చెడైనా ఇప్పుడు తీసుకునే నిర్ణయాన్ని నేను ఏకీభవిస్తున్నాను, నాతో పాటు నాన్న కూడా. అక్కకి ప్రేమకి అర్థమే తెలియదు, అది తెలుసుకునే రోజు ఆటోమేటిక్గా మార్పు వస్తుంది, ఆ వచ్చిన రోజు తన జీవితం బాగుపడుతుంది కదా, అప్పుడు తనని గౌరవంగా ఇంట్లోకి తీసుకొని రావచ్చు, అప్పటి వరకు తను ఇక్కడ ఉండకపోవడమే మంచిది, జీవితం విలువ తెలియాలంటే కాస్త దూరంగానే పెట్టాలి, అప్పుడే ఆ బంధాలకి బాంధవ్యాలకి తేడా తెలుస్తుంది అని సందీప్ అన్నాడు. సావి సందీప్ చేయి పట్టుకొని తనని వెళ్ళగొట్టాలన్నది నా ఆలోచన కాదు, ఇంటి కోడలుగా ఇంట్లో వాళ్ళకి తను నచ్చకపోయినా నచ్చ చెప్పాల్సింది నేనే, కానీ నా వల్ల కాలేదు. వేదావదనికి లేదా భూమికి ఏం జరిగినా సరే నేను అస్సలు కోలుకోలేకపోయేదాన్ని, ఎందుకంటే మేమెప్పుడూ వేరని అనుకునేది లేదు, పుట్టి బుద్ధెరిగిన దగ్గర నుండి ఇప్పటికీ ప్రాణంగా కలిసి ఉంటున్నాం, అలాంటిది వాళ్ళకి హాని చేయబోయిందని తలుచుకుంటేనే నా గుండె పగిలిపోతుంది, అలాంటి వాళ్ళని నేను ఎలా యాక్సెప్ట్ చేయగలను అని సావి తలదించుకొని చెప్పింది. అరే, నువ్వెందుకు సారీ చెప్తున్నావు, నీ స్థానంలో నేనుంటే ఇంకా ఎక్కువ చేసేవాడిని, కానీ నువ్వు అలా చేయలేదు, తప్పుకొని పక్కకొచ్చేసావు, ఒకవేళ మేము తనని యాక్సెప్ట్ చేసున్నా నువ్వేమీ మాట్లాడకపోయేదానివి, నాకు తెలుసు, నువ్వు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు, హ్యాపీగా ఉండు, అయినా తను చేసిన దానికి నువ్వు ఎంత బాధపడుతున్నావో జరిగిన దానికి నేను కూడా అంతే బాధపడుతున్నాను, చూసావుగా, ఎవరినో ఏదో చేయాలని అనుకుంటే అది తిరిగి మనకే తగులుతుందని ప్రూవ్ అయింది, నువ్వేం ఆలోచించకు, ప్రశాంతంగా ఉండు, నీ మొగుడు సక్సెస్ని ఎంజాయ్ చేయి అని తన నుదుటి మీద ముద్దు పెట్టి, జాగ్రత్త, ఎక్కువ ఆలోచించకు, అమ్మతో కలిసి అలా బయట షాపింగ్కి వెళ్ళు, టైంపాస్ అవుతుంది, అమ్మకి షాపింగ్ అంటే చాలా ఇష్టం అని సందీప్ నవ్వుతూ చెప్పాడు. సావి కూడా నవ్వేసి, జాగ్రత్త, ఇద్దరు టైంకి తినండి సరేనా అని సావి జాగ్రత్తలు చెప్పి హాల్లో వరకు వచ్చి సందీప్ని వరుణ్ణి పంపించింది. తిరిగి యమునాని చూసి సావి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య అంటూ పక్కన కూర్చుంది. ఏంట్రా కూర్చుంటున్నావు, ముందు వెళ్ళి టిఫిన్ చేయి, నేను ఈ కూరగాయలు తరిగి తింటాను అని యమున అనింది. అత్తయ్య సారీ, స్వీటీ విషయంలో నేను అలా మాట్లాడినందుకు అని సావి చెప్పింది. యమున సావి వైపు చూసి, నాకు సారీనా, ఎందుకు, స్వీటీ తప్పు చేసింది, శిక్ష పడింది, కానీ చాలా చిన్నది, అందుకే నేను పెద్దగా వేశాను, కానీ నేను వేసిన శిక్షలో అయినా వాళ్ళని కోల్పోతే ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసుకోవడమే కాకుండా భవిష్యత్తు బాగుపడేలా వేశాను సావి. అది నా కూతురు, మొదటి బిడ్డ కదా, కాస్త ప్రేమ ఎక్కువగానే ఉంటుంది, కానీ తను బాగుండడం కూడా నాకు ముఖ్యం. ఇప్పుడు మనసుకి కష్టంగా ఉండొచ్చు, కానీ ముందు ముందు తన అందమైన భవిష్యత్తు చూడాలంటే ఇప్పుడు బాధపడినా పర్వాలేదనిపించింది, అందుకే బలంగా నిర్ణయం తీసుకున్నాను. ఇందులో నీ తప్పేముంది, తను చేసిన పని అలాంటిది, నాకే నచ్చలేదు, ఇక నీ వాళ్ళకి హాని చేయబోయినందుకు నీకెంత కోపం రావాలి. ఇవన్నీ వదిలేసి వెళ్ళి టిఫిన్ చేయి, త్వరగా వంట పూర్తి చేసి అలా బయటికి వెళ్దాం, వేదాన్ని భూమిని పిలిచి బట్టలు పెడదాం, ఈ ఇంటి నుండి ఇంతవరకు వాళ్ళకి ఏం జరగలేదు కదా అని యమున అనింది. సావి నవ్వి యమున భుజం మీద వాలి, ఈ ఇంటికన్నీ నేనే అవ్వాలని అనుకున్నాను అత్తయ్య, కానీ దేవుడికి నా మీద దయ ఉంది, అందుకే మిమ్మల్ని మాకిచ్చేశాడు, నాకు ఇలాగే నచ్చింది అని అనింది. యమున నవ్వి, నేను కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారా అని అనింది. అత్తయ్య, ఒకవేళ స్వీటీ ఏమైనా చేసుకుంటే అని సావి అడిగింది. అది అంత పిరికిదైతే ఇవన్నీ చేసేది కాదులే, కానీ వెళ్ళి తిను అని యమున అనింది. సరే కానివ్వండి, ఇద్దరం కూరలు తరిగేసి టిఫిన్ చేసి బయటికి వెళ్దాం అని సావి అనడంతో ఇద్దరూ కబుర్లలో పడిపోయారు. వరుణ్ సందీప్ రాత్రి వరకు బిజీగా గడిపి ఇంటికొచ్చేసరికి రాత్రి 9 దాటిపోవడంతో డోర్ కొట్టి నిలబడ్డాడు. తలుపు తీయగానే భూమి వైపు కాస్త డల్గా చూశాడు. బావా, ఏమైంది, ఒంట్లో బాగానే ఉందా, అలసిపోయావా అని భూమి వరుణ్ణి గమనిస్తూ చెప్పింది. సారీ భూమి, త్వరగా వచ్చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అని వరుణ్ మొహమాటంగా చెప్పాడు. అంటే ఏంటి, నువ్వు ఇక్కడికి రాలేదని ఫీల్ అవుతున్నావా? డోంట్ వరీ బావా, నిన్ను చూస్తూనే ఉన్నాగా అని భూమి అనింది. ఎలా అని వరుణ్ ఆశ్చర్యంగా అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.